అందరికీ నమస్కారం అండి. మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళకి క్రికెట్ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. సో ఇది వెన్యూ వచ్చేసరికి మనకి ఒంగోలులోని మంగమూరు రోడ్ ఉంది కదా. సో అక్కడ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ సబ్ సెంటర్ ఉండిద్ది. సో అక్కడ నెట్స్లో అయితే ఈ సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. సో దీని తర్వాత దీనికి ఏజ్ కేటగిరీ వచ్చి ఓన్లీ అండర్ 14 ఏజ్ మాత్రమే. సో దీని తర్వాత ఈ సెలక్షన్స్ వచ్చేసరికి సెప్టెంబర్ 1 అనమాట, అంటే ఎల్లుండి జరుగుతున్నాయి ఇవి. సో దీనికి ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో అది కూడా అండర్ 14 ఏజ్ వాళ్ళకి మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత మీరు ఎవరైతే అండర్ 14 ఏజ్ ఉన్నారో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ, ఎందుకంటే మీరు అండర్ 14 ఏజ్ అని ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి. సో దీని తర్వాత మీరు ఆధార్ కార్డు కూడా ఒకటి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దీంతోపాటు మీ ఓన్ కిట్ మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళాలా. దాంతోపాటు వైట్ అండ్ వైట్ యూనిఫామ్, దాంతోపాటు మీకు షూ అయితే కంపల్సరీ, షూ లేకపోతే మీకు ఎంట్రీ అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దీంతోపాటు మీరు అండర్ 14 ఏజ్ ఆడుతున్నారు కాబట్టి సో ఇది మీకు ఒక ఫస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ అండర్ 14 ఏజ్లో కనుక మీరు డిస్ట్రిక్ట్ ఆడితే నెక్స్ట్ అండర్ 16, దాని తర్వాత అండర్ 19, దాని తర్వాత అండర్ 23 కూడా మీరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్లో మీరు ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇక్కడ ప్రూవ్ చేసుకోగలిగితే చాలు, నెక్స్ట్ టైం నుంచి ఆటోమేటిక్గా మీరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మీరు ఖచ్చితంగా ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరైతే క్రికెటర్ అవ్వాలి అనుకుంటున్నారో, సో అండర్ 14 ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలా. ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళకు మాత్రం ఇప్పుడు జరుగుతుంది. సో అయితే దాంతోపాటు ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఇంకా కొంతమందికి రీచ్ అవ్వాలి కాబట్టి. సో ఎవరైతే క్రికెటర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా కొంతమంది ప్రకాశం డిస్ట్రిక్ట్ సెలక్షన్స్కి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి.